ప్రేమ, ఇది అందరి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలాగే వీడి జీవితంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. అసలు వీడి ప్రేమ కథ తెలియాలంటే మనం వీడి కథలోకి వెళ్ళాలి. పదండి, అలా ఒక లుక్ వేసి వద్దాం. అక్కడికి వెళ్ళి కూర్చుందాం పదరా. హలో ఇది చూడరా, ఓ సారీ. లేగురా, బయటికి వెళ్ళాలి, కొంచెం పని ఉందిరా. ఎక్కడి మావా? అయినా నాకే పని లేదు. బాబు రాజా, నీకు కాదు నాకుంది పని, కొంచెం లెగు. ఏంది మామా పొద్దున్నే ఏదో ఒకటి చెప్తావు మామా. నువ్వైతే ఎక్కడికి వెళ్ళాలి అంటే కొంచెం సిగరెట్ బాక్స్ తీసుకొని రారా. ఛీ, నువ్వు మారవు. దీనికోసం నన్ను నిద్ర లేపింది. రే పోరా. పోతా, పోక చేస్తానా? దోల తీరింది ఎదోకి. అబ్బా, హే చూసుకోవా. సారీ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీకు తెలుసా? అదేంటండి అప్పుడే మర్చిపోయారా? మన పార్కులో పడిపోతుంటే పట్టుకున్నారు కదా. ఓ, అది మీరేనా? హా, ఎలా ఉన్నారు? అయినా మీరేంటి ఇక్కడ? ఇది మా ఇల్లేనండి. ఓ, ఓకే అండి. మరి ఓకే. హే హలో, మీ పేరు చెప్పలేదు. నా పేరు నందు. హాయ్ మీషా. ఓకే, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఎరా వచ్చావా? తేడు తెచ్చావా లేదా? ఇదిగో మావా సిగరెట్. ఎక్కువ దాకకు మావా, పోతావు. ఏంటి బాబు, ముందు నువ్వు నా సిగరెట్లు తాగడం మానే ఫస్ట్. సర్లే పో. అమ్మా పోరా పో. బావా బావా, రే మామా పోదాం పదా, అర్జెంటుగా బండిది పోదాం. బాబు ఐటమ్ రాజా, ఎక్కడికమ్మా పోయేది? మావా నా లవర్ సుజనా దగ్గరికి మావా, కలుద్దాం అంది. ప్లీజ్ రా. రానరా, నువ్వు వెళ్తే వెళ్ళు. నీ ఏదో అసలు చూడలేక నేను చావాలి. నేను రాను, వెళ్ళు. అదేంట్రా, రేపు అది వదిలేస్తే చూసుకోవాల్సింది నువ్వే కదరా. రేపు కేసు పెడితే సాక్ష్యం చెప్పేదెవర్రా? అమ్మా, నా ఫ్యూచర్ గురించి ఆలోచించేనా రారా? ప్లీజ్ మామా. నీ అబ్బా రమ్మంది. ప్లీజ్ మామా, నా కోసం. సరేలే పద. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
దీనమ్మ దీనికోసం ఎప్పుడు వచ్చినా ఇక్కడే వెయిట్ చేయాలి. ఇది మాత్రం తొందర రాదు. ఏయ్ ఎంతసేపు రా? ఇంతకు తను వస్తుందా లేదా? అరే వస్తాందిరా, వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందంట్రా, అందుకే లేటు. సర్లే, తను వచ్చాక కాల్ చేయి, నేను వెళ్ళి ఈలోగా ఐస్ క్రీమ్ తీసుకుని వస్తా. సరే మావా, నువ్వు కానీ ఈలోపు వాళ్ళు కూడా వస్తారు. సరే ఓకే. నువ్వు కానీ. దీనమ్మ ఇంకా ఎంతసేపు? వస్తుందా రావట్లేదా? హే బేబీ, ఏమైంది ఇలా అయిపోయావు? హెల్త్ ఏం బాగాలేదా? ఏం లేదు బేబీ, బానే ఉన్నా. కొంచెం నీ గురించి ఆలోచించి ఇలా చిక్కిపోయా. షీఈస్ మై ఫ్రెండ్ ఈషా. ఐఎమ్ లవంగం. హాయ్, ఐ యామ్ ఈషా. హే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలి జ్యూస్ తీసుకుని. సరేనే. ఇన్నాళ్ళు ఎలా ఉన్నామో తెలియట్లా. చిన్న ఇలాంటి ఇల్లు తీసుకొని నిన్ను పెళ్లి చేసుకొని నాలో నిన్ను చూసుకొని మనం జీవితాంతం ఇలాగే ఉందాంరా. ఖచ్చితంగా ఉందాంరా. హలో, హే, మీరేంటి ఇక్కడ? నాకో ఎదవడున్నాడులే, వాడు లవర్ని కలుస్తానంటే తీసుకొచ్చా. నువ్వేంటి ఇక్కడ? నేను నా ఫ్రెండ్తో వచ్చాను, అది దాని బాయ్ ఫ్రెండ్ కలుస్తానండి. అవునా? అవును. మీ ఫ్రెండ్ ఎక్కడ? మీ ఫ్రెండ్ ఎక్కడ? అదిగో. అదా? వాడా? వెళ్దాం పద. హాయ్. హాయ్, యారా బాగున్నావా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళా. ఆహా, తను నా ఫ్రెండ్ ఈషా. ఆ, ముందే తెలుసులే, పరిచయం ఉందిలే. అబ్బో అవునా, చెప్పలేదు మరి. అయ్యో, అదో పెద్ద కథలే. సరే, మీరు వెళ్ళి తినేసి పడుకోండి. బాయ్ నందు. బాయ్. సీ యూ టుమారో. బావా, అప్పుడేనా? రే నువ్వు రారా, రేయ్ రేయ్, రే నువ్వు రారా మూసుకుని. పడుకోరా. పడుకోరా. ఏమైందిరా? రేయ్ పడుకోరా. ఏమైందిరా నీకు? నువ్వు నాకు నచ్చాల్సిన వెంకటేష్ లాగా అయిపోయింది నీ పరిస్థితి. అసలు ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఏమో, మెసేజ్ కూడా లేదు. ఫోన్ చేద్దాం. నెంబర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. అది మ్యాటర్. అయినా ఈ టైంలో పిచ్చి పడుకుని ఉంటుందిలే, మార్నింగ్ చేద్దాం.
వీడేంటిక్కడ? బాబు రాజా, బాబు రాజా, నువ్వేంటిక్కడ? హా? చెప్పురా, ఏంటి మ్యాటర్ ఏంటి? మా ఫ్రెండ్ కోసమా? హా? చెప్పు, పర్లేదు. ఏయ్, సిగ్గుపడుతున్నావా? ఓ, ఇదా సంగతి. మరి లవ్ చేస్తున్నా అని చెప్పావా? చెప్పలే. చెప్పొచ్చు కదా, ఏదైతే అది అవుతుంది. చెప్తా, మంచి టైం చూసుకుని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుజనా, నేను ఇక్కడికి వచ్చిన విషయం నీ ఫ్రెండ్కి చెప్పొచ్చుగా. ఓకే ఓకే. హలో నందు. హలో, ఎక్కడున్నావు? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. తను బయటికి వెళ్ళిందంట. తన కోసం వెయిట్ చేస్తున్నాను. నందు, నీతో ఒక విషయం షేర్ చేసుకుందామని కాల్ చేశాను. సేమ్, నేను కూడా ఇప్పుడే అనుకున్నా. ఇంతలో నీ కాల్ వచ్చింది. సరే, ఏమైంది? ఏంటి ఆ విషయం? ఇప్పటి వరకు నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఈ విషయం. చెప్పిషా. I have boyfriend. తనకి నాతో మాట్లాడే టైం ఉండదు, కలిసే తీరిక ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వర్క్ టెన్షన్లో ఉంటాడు. సరే, నీ ఇష్టం. అవును, నువ్వేదో చెప్పాలన్నావు. ఏం లేదు, నేను ఒక స్టోరీ రాస్తున్నా. క్లైమాక్స్ చెప్దామని కాల్ చేద్దాం అనుకున్నా. సరేలేరా, రేపు వింటానులే. మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. బాయ్. హలో రూపా, ఎక్కడున్నావే? సరే, రేపు ఈవినింగ్ వస్తాలే. వెళ్తున్నా, బాయ్. వస్తున్నా. ఏంటే చెప్పా పెట్టకుండా వచ్చావు? చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చేసా. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. టిఫిన్ ఏదైనా చేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? రోహిత్ గురించి నీకు తెలుసు కదమ్మా. ఈ మధ్య సరిగా నాతో మాట్లాడట్లేవాడు. పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏ సంబంధం లేదన్నట్టు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నా లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో ఏంటో అర్థం కావట్లేదమ్మా. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడమాకమ్మా. నేనొక విషయం చెప్పనా? తల్లి లైఫ్ అనేది చాలా విచిత్రమైనది. మనకున్న ఈ చిన్న లైఫ్లో మనకు చాలా కావాలి, అది మనతోనే ఉండాలి అలా అనిపిస్తుంది. అది దక్కకపోతే సూసైడ్ ఇలాంటివి ఈ మధ్య చాలా ఇప్పుడు యూత్కి ఫ్యాషన్ అయిపోయింది. అందుకేరా నీకు ఫ్రీడమ్ ఇచ్చింది. నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చిందే చెయ్యి అని నీకు చెప్తున్నా. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో నిన్నిష్టపడే వాళ్ళు నీకోసం ఏం చేస్తున్నారు అనే దానికన్నా నువ్వు ఇష్టపడే వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. నువ్వు లైఫ్లో ఎప్పుడు గెలవాలని చూడు, ఒకసారి ఓడిపోయి చూడు. లైఫ్ చాలా నేర్పిస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి రోహిత్తో మాట్లాడి చూడు, ఏమంటాడో ఏమో. దాని తర్వాత ఆలోచించు ఏం చేయాలో ఏమో. కానీ ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. ఏదైనా ఉంటే పెళ్ళికి ముందే తేల్చుకో. తర్వాత కూడా ఇలానే ఉంటే లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సరే అమ్మా, నేను నైట్ బయలుదేరి వెళ్తాను. రేపు ఆఫీస్ ఉంది. సరే పద. హలో, చెప్పు. ఎక్కడున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. రేపు ఈవినింగ్ కలుస్తాలే, ఇంటి దగ్గరికి రా, నేను ఇంట్లోనే ఉంటా. సరే. హాయ్ నందు, ఆఫీస్లో ఉన్నావా? అవును. నువ్వెక్కడున్నావు? బయలుదేరావా? ఎక్కడున్నావు? మనం ఫస్ట్ టైం మీట్ అయ్యాం కదా, ఆ పార్క్ దగ్గర. సరే, ఉన్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. ఓకే, వెయిట్ చేస్తుంటాను. చాలా టైం అయింది, వస్తున్నాడా లేదా? హలో నందు, ఎక్కడి వరకు వచ్చావు? వచ్చేసా, పక్కనే ఉన్నా. సరే త్వరగా రా, చాలా టైం అయింది. సరే. హాయ్ ఇషా, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు నందు, రోహిత్తో మాట్లాడి లాస్ట్ డిసిజన్ తీసుకుందాం అనుకుంటున్నా. నా వల్ల కావడం లేదు. సరే, వెళ్ళి మాట్లాడు, ఏమవుతుందో. ఇప్పుడు కాదులే, ఈవినింగ్ వెళ్ళి మాట్లాడతాను. ఓకే, సరే పద వెళ్దాం. హలో, ఇంట్లోనే ఉన్నాను. పైకి వచ్చేసాయి, టెర్రస్ మీద ఉన్నాను, రూమ్కి వెళ్ళకు. చెప్పు, ఏంటో మాట్లాడాలన్నావు? ఈ మధ్య ఏంటి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు? నాతో మాట్లాడుతుంటే చిరాకు వస్తుందా నీకు? ఐ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
వాటితోటే నాకు టైం సరిపోవట్లేదు. హే, మధ్యలో నీళ్ళేంటి? ఏదైనా ఉంటే చెప్పు నాకు. ఏమైంది? నువ్వు ఇంతకు ముందులా లేవు. నువ్వు మారిపోయావు. ఏం చెప్పాలి? నన్ను ఇలా వదిలేయి. నా చావేదో నేను చస్తా. అయితే నేనేమైపోవాలి? అది కూడా చెప్పు. పెళ్లి గురించి మాట్లాడితే కోపం. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు. ఇంకెన్ని రోజులు పిచ్చిదానిలా నీ గురించి ఆలోచించుకుంటూ ఉండాలి? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోలేను. నా ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తే చెయ్యి, లేకపోతే పో. పోవాలా? ఎక్కడికి? అంటే వదిలేస్తున్నావా? అందుకేనా ప్రేమ ప్రేమ నా చుట్టూ తిరిగింది? లేదా ఇంకెవరైనా ఉన్నారా? లేదా బోరు కొట్టేశానా? చెప్పు, మాట్లాడవేంటి? అవునే, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా పిల్లం వచ్చి ఇంట్లో కూర్చుంది. ఏం చేయమంటావు? ఏంటి పెళ్ళైందా? ఎవరు నువ్వు? నా మొగుడిని ఎందుకు కొడుతున్నావు? ఏంది బావా, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు కిందికెళ్ళు, నేను తర్వాత వచ్చి చెప్తా. తర్వాత చెప్పేదేంది? అమ్మాయి ఎవరో చెప్పు. నిన్నెందుకు కొడుతుంది? వాడేం చెప్తాడు? నేను చెప్తా. నన్ను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే నాకు ముందే పెళ్ళైందని చెప్తున్నాడు. ఈషా, నువ్వు ఆగు. ఈశానా? ఇంకొకసారి నన్ను అలా పిలిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా చెప్పు, నువ్వేంటో తనకు తెలియాలి కదా. అయినా నీలాంటి మోసగాని లవ్ చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. గో టు హెల్. ఇంకెప్పుడు నీ మొక్కను నాకు చూపించకు. ఇది నువ్వు చేస్తున్న జాబ్ ఇక్కడ. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. మా ఇంట్లో అడుగు పెట్టావో అడ్డంగా నరుకుతా నా కొడుక. తెలుసుకో, రాయలసీమ బిడ్డని. ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే. దీనమ్మ జీవితం. చెప్పమ్మా. చెప్పాను కదమ్మా, రోహిత్ లవ్ చేశానని. చాలా సఫర్ అయ్యాను. ఇంకా నా వల్ల కావట్లేదు. ఇప్పుడేం చేయనమ్మా? అప్పుడేదో సంబంధం వచ్చిందన్నావు కదమ్మా, నేను చేసేసుకుంటాను. అది మాట్లాడమ్మా. ఇక నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. ఇక నీ మాటే నా మాటమ్మా. ఓకే అమ్మా, షూర్. సరే అమ్మా.
హలో. హాయ్ రా నందు, హాయ్. ఏం చేస్తున్నావు? నథింగ్. రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, మన వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి వచ్చాయి. అవునా? సడన్గా ఏంటి పార్టీ? అది సర్ప్రైజ్, రేపు ఈవినింగ్ చెప్తా. ఓకే. ఓకే, గుడ్ నైట్ నందు, బాయ్. గుడ్ నైట్. మీరేంట్రా ఈ టైంలో? నీకోసమే వచ్చేసాం. అయితే దొబ్బేయ్. సూచన. అరే ఏంట్రా మీ బాధ? ఇషా పార్టీ ఇస్తానన్నది, అందుకే వచ్చా. నాకు తెలియకుండా నా రూమ్ లో పార్టీనా? సరే రండి. పద. చెప్పండిరా, ఏంటి ఈ మధ్య అసలు నాకు తెలియకుండా పార్టీలు చేసేసుకుంటున్నారు? చెప్తా, రెడీ అవుతోంది, రాని చెప్తా. ఈషా, ఈ ఎదవలు వచ్చారు, తొందరగా రా. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది నీకు. హాయ్. ఏంటి వచ్చేసారా? స్టార్ట్ చేద్దామా? ఇషా, ఇంత సడన్గా ఈ పార్టీ ఏంటి? చెప్తాను, వెయిట్ చేయండిరా. పంపు తీసి లేచిపోతున్నావేంటే? మందు పార్టీ ఇస్తున్నావు. నువ్వు మూసుకోబే, అది చెప్తదిగా. నేనే చెప్తా, వినండి. నందు, నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, అందుకే ఈ పార్టీ. రే, ఇప్పటికైనా చెప్పరా నీ మనసులో మాట. చూడరా తను ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడే తన లవ్లో మోసపోయింది. వాళ్ళ అమ్మ చూసిన అబ్బాయిని ఓకే చేసింది. మనం ఆ అమ్మాయిని ఆశపడ్డం కరెక్ట్ కాదేమో. ఇది కరెక్ట్ కాదురా. నాదేదో నేను చూసుకుంటాను. రే, నువ్వు ఇక్కడుండు, నేను వెళ్తారా? నేను వెళ్తాను, సరేరా? అరే కాస్త ఆగు, మన ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు అర్జెంట్ వర్క్ ఉందిరా, మళ్ళీ రేపు కలుద్దాంరా. అరే ఏరా, వాడు వెళ్ళిపోయాడా? మీకు హ్యాపీయే కదా? ఇది చాలా బాగుందిగా. ఎందుకంటే వాడి లవ్ ఫెయిల్ అయింది కదా, అందుకని. నీకు అనిపించట్లేదా కొంచెం కూడా? వాడెంత బాధపడుతున్నాడో కదా. నా గుండె తరుక్కుపోతుంది ఈ పూట. మీ అమ్మాయిలు మొత్తం ఇంతేనా? ప్లీజ్ సూచన, వాళ్ళిద్దరిని కలపరా. సరేరా, నేను ఒక్కసారి ఈషాతో మాట్లాడి చూస్తా. నిజంగా మాట్లాడతావా? మాట్లాడతా. మాట్లాడరా.
ఏరా నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? చస్తావా ప్రేమ కోసం? అయినా నీకు మందలవాటు లేదు కదా, ఇప్పుడేంటి? ఓ, నా కోసం అలవాటు చేసుకుంటున్నావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు నాకు చెప్పకపోతే నాకు తెలియదనుకుంటున్నావా? నా ఫ్రెండు నాకంతా చెప్పింది. నువ్వు నన్ను ఇంతలా ప్రేమించావు, అయినా ప్రేమించాక నీకెందుకు భయం? అది ఎక్స్ప్రెసివ్ చేయడానికి నీకెందుకు భయం? అయినా ఈ 4 months ఎలా చూసుకున్నావో నాకు తెలీదా? యాక్చువల్గా నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్ చెప్పాక ఆలోచించా. నేను నిన్ను లవ్ చేస్తున్నానన్న విషయం నా ఫ్రెండ్ చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. అసలు ఏమైంది? ఏంటిది ఇలా ముద్దులా పడుకుంది? బబ్బే, బబ్బీ లేవే. ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారే. నన్ను కూడా లేపమని చెప్పాను కదే. అవును, నందు అంటే గుర్తొచ్చింది. నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైందే? వాడెందుకెళ్ళాడు? వాడు నిన్ను లవ్ చేస్తున్నాడే, కానీ వాడు నీకు చెప్పలేక వాడిలో వాడే సతమతమైపోతున్నాడే, నరకం చూస్తున్నాడే. పాపం. అవునే, రోహిత్ మీద కోపంతో నువ్వు ఈ పెళ్లి డిసిషన్ తీసుకున్నావు. కానీ నిజం చెప్పే, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఆలోచించు. ఇలాంటి వాడు మళ్ళీ దొరకడే. వాడు చాలా మంచివాడే. నువ్వు దక్కవని తెలిస్తే ఏమైపోతాడో పాపం. బాగా ఆలోచించుకోవే. నందు, నీకు విషయం చెప్పాలి. నేను నా ఎక్స్ లవర్తో ఒక తప్పు చేశాను. అయినా నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తావా? ఇషా, మనమిద్దరం ప్రేమించుకోవాలంటే కావాల్సిన శరీరాలు కాదు, మనసు. అయినా నువ్వే అంటున్నావు తప్పు చేశానని. తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరు మాత్రమే చేసిన తప్పులు ఒప్పుకుంటారు. నువ్వు నాకు కావాలిరా. నీలా అర్థం చేసుకునేవాడు నాకు దొరకడు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ ఈషా. వాళ్ళిద్దరు కలిసారు. బాగుంది. వాళ్ళిద్దరి పేరు బాగుంది. అవునరా. పద, మన ప్రేమ గురించి మా అమ్మకు చెప్తాం. మా అమ్మ అర్థం చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది ఈషా. ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి అని అంటావా? నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటామమ్మా. మేము ఒకరినొకరు ప్రేమించుకుని అర్థం చేసుకున్నామమ్మా. అమ్మా, నందు నన్ను లవ్ చేస్తున్నాడని నీకు ఎలా తెలిసింది? పద.